ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి. వాటన్నిటి మనము వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం మిత్రమా. అదేవిధంగా వీడియో చూస్తున్న మిత్రులందరూ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. మీకు ఇంకో విషయం ఏంటంటే, నెక్స్ట్ రాబోయే డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందించబడతాయి. అదేవిధంగా ఈ డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని రకాల అప్డేట్స్ అనేటివి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నాము. దాన్ని కూడా గమనించండి. కొత్తగా చూస్తున్న మిత్రులు తప్పకుండా వీడియోని లైక్ చేసి అదేవిధంగా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను చేసినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. గమనించండి. రైట్, ఇక మొదటి అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే, నేటితో ధృవపత్రాల పరిశీలన అయితే పూర్తి అవుతుంది మిత్రమా. నేటితో ధృవపత్రాల పరిశీలన పూర్తి అవుతుంది. దాదాపుగా అన్ని జిల్లాల్లో ఈరోజు సాయంత్రం 5లోగా ఈ వెరిఫికేషన్ ప్రక్రియ అయితే కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఎవరున్నా వెళ్ళి మీ యొక్క వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఈ రోజుకే చివరి తేదీ ఉంది. సో ఈరోజు వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ని ప్రతి ఒక్క అభ్యర్థి 1:3లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి మీ యొక్క వెరిఫికేషన్ని తప్పకుండా అటెండ్ అవ్వండి. అటెండ్ అయ్యి మీ యొక్క వెరిఫికేషన్ని కంప్లీట్ చేసుకోండి సక్సెస్ఫుల్గా. రైట్, ఈరోజు సాయంత్రం 5లోగా మీకు అక్కడ ఉండండి. మీకు టోకెన్స్ ఇస్తారు. ఒకవేళ 5 గంటలు దాటిపోయినా మీకు టోకెన్స్ అనేటివి వస్తాయి. దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. రైట్, ఇక్కడ ఇది ఆల్మోస్ట్ ఈరోజు అయితే ప్రతి ఒక్కరు అటెండ్ కావడానికి అవకాశం అయితే ఉంది. అటెండ్ అవ్వండి. నెక్స్ట్ ఇక్కడ డిఎడ్ అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు. మరి బిఎడ్ వారికి అవకాశం ఉందా లేదా? రైట్, ఇక్కడ బిఎడ్ వారికి కూడా 4th సెమ్కి సంబంధించిన రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ వాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ డిఎడ్ అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు కాబట్టి బిఎడ్ అభ్యర్థులకు కూడా 4th సెమ్ ఫలితాలు వచ్చాయి. సో దానికి సంబంధించినటువంటి 4th సెమ్, 1st, 2nd, 3rd, 4th సెమ్కి సంబంధించినటువంటి అన్ని మెమోలు లేదా ఆన్లైన్లో వచ్చినటువంటి ప్రింట్ తీసుకుని దాన్ని అటాస్టెడ్ చేయించి మీరు కూడా వెరిఫికేషన్కి అటెండ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. అటెండ్ అయితే అవ్వండి. వాళ్ళు ఏం చేస్తారో తర్వాత విషయం. అటెండ్ అయితే అయ్యే అవకాశం అయితే ఉండొచ్చు. అదేవిధంగా డిఎడ్ అభ్యర్థులు కూడా తప్పకుండా వీరికి కూడా అవకాశం ఇచ్చారు. 1:3లో నిష్పత్తి జాబితాలో పేరుంటే అలాంటి వారు శనివారం జరిగే ధృవపత్రాల పరిశీలనకు డైట్ కళాశాలకు రావాలని డిఓ ప్రణీత గారు సూచించారు. ఇది ఆదిలాబాద్కి సంబంధించి ఆదిలాబాద్ డిఓ గారు పత్రికా ప్రకటన అయితే ఇచ్చారు. దాదాపుగా అన్ని జిల్లాల్లో ఈ యొక్క వెరిఫికేషన్ అనేది డిఎడ్ సెకండ్ ఇయర్ వాళ్ళకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక ఒక విషయాన్ని గమనించినట్లయితే, 1 కంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చిన వారు ఎంతమంది ఉన్నారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ జిల్లాలో సిద్దిపేట జిల్లాలో 1కి మించి ఉద్యోగాలు వచ్చిన వారు 1:3 జాబితాలో 43 మంది అభ్యర్థులు ఉన్నారు. గమనించండి. రైట్, ఇక్కడ నేను ఒక విషయం చెప్తూ వస్తున్నాను. డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్ ఇవ్వకుండా అది బ్యాక్లాగ్ అవుతుంది. లేదా మీరు ఒకటే వెరిఫికేషన్కి అటెండ్ అయితే, సో నేను ఒక విషయం, ఎస్ఏ ఉందండి. ఎస్ఏ సోషల్లో ఒక క్యాండిడేట్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. హెచ్జిటీలో కూడా మంచి ర్యాంక్ వచ్చింది. 5th ర్యాంకో 10th ర్యాంకో వచ్చింది. సో అతను హెచ్జిటీకి అటెండ్ కావాల్సిన అవసరం లేదు మిత్రమా. ఎందుకంటే తప్పకుండా సోషల్ ఫస్ట్ ర్యాంక్ ఉన్న వాళ్ళకే తప్పకుండా ఉద్యోగం అనేది వస్తుంది. దాన్ని గమనించండి. రెండవది, 2nd ర్యాంక్ ఉన్న నో ప్రాబ్లం, రోస్టర్లో పోతుందనే భయం కూడా అవసరం లేదు మీకు. సో అక్కడ 2 పోస్టులు ఓపెన్ కేటగిరీలో 2 పోస్టులు ఉంటే 2 పోస్టులు తప్పకుండా ఎవరి మెరిట్లు ఉంటే వారితోటే ఫిలప్ చేస్తారు. ఒకవేళ 3 పోస్టులు ఉంటే ఓపెన్లో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయనుకోండి. ఓపెన్లో 3 ఉంటే ఒకటి అమ్మాయికి ఇస్తారు కంపల్సరీ. మిగతా 2 ఎవరికి మెరిట్ ఉంటే వాళ్ళకి ఇస్తారు. సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం అయితే చేయండి. సో వేరే వాళ్ళ జాబ్స్ కూడా కొందరికి వస్తే వాళ్ళకు కూడా లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. దాన్ని ఒకసారి మీరు ఆలోచించండి. వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత మనకు ఆల్రెడీ మెరిట్ ఉంది. సో మెరిట్ ప్రకారం మనకు ఆల్రెడీ అర్థమైపోతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్జిటి అండ్ ఎస్ఏకి సెలెక్ట్ అయిన మిత్రులు ఎవరున్నా, సో నాకు ఎస్ఏ పోస్ట్ వస్తుందని మీరు ఒకసారి కన్ఫర్మ్ అయినట్లయితే మీకు అనిపిస్తే తప్పకుండా ఎస్జిటి వాటికి అటెండ్ అవ్వకండి. లేదు మీకు ఒకవేళ డౌట్ ఉంది, నాకు వస్తుందో లేదనే డైనమోలో ఉంటే ఒకసారి మళ్ళీ రీచెక్ చేసుకోండి. జిఆర్ఎల్ 1:3 లిస్ట్ తీసుకొని మార్క్స్ చూసుకోండి అని ఒకసారి. సో మీకు కష్టం అవుతుంది కావచ్చు చూసుకోవడానికి, కానీ ఒక అభ్యర్థి యొక్క లైఫ్ కూడా అంటే బెటర్ అవుతుంది అనేది కూడా ఎస్జిటి మిత్రులది. వేరే ఒక అభ్యర్థికి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఎడ్జ్లో ఉన్న అభ్యర్థులకు. సో వాటిని మీరు గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. అన్ని జిల్లాలలో ఇలా చాలా జిల్లాలలో 2 పోస్టులు వచ్చినటువంటి అభ్యర్థులు చాలామంది ఉన్నారు. అంటే 2 పోస్టులు రావడానికి అవకాశం ఉన్న మిత్రులు 1:3లో ఉన్నారు. సో తప్పకుండా వాళ్ళకి 2 పోస్టులు వచ్చే అవకాశం కూడా కంప్లీట్గా కనిపిస్తూ ఉంది. సో అట్లా ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరున్నా మీరు దాన్ని గమనించి ఒక మానవత దృక్పథంతో వారికి సాయం చేసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. నేను ప్రతి వీడియోలో ఇదే విషయం చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఫస్ట్ నుండి చదవాలి, మళ్ళీ కాంపిటీషన్, మళ్ళీ డిఎస్సి ఎప్పుడు ఉంటుందో. సో అలాంటి అవకాశాలు రాకపోవచ్చు. ఎడ్జ్లో ఉన్నప్పుడు
జాబ్ కోల్పోతే ఆ బాధ వేరే ఉంటుంది కాబట్టి సో ఆలోచించండి. పరిస్థితి మనలాంటి వాళ్ళే కాబట్టి, నిరుద్యోగులే కాబట్టి, అంత తోటి వారే కాబట్టి సో దాంట్లో మీరు గమనించే ప్రయత్నం అయితే చేయండి. ఈ జిల్లాలో అయితే 43 మంది ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో 1:3 లిస్టులో 43 మంది ఉన్నారు. ఒక 2 జాబ్లకు సెలెక్ట్ అయిన ఎస్ఐకి, ఎస్జిటికి. ఓకే, దీన్ని గమనించండి. నెక్స్ట్ ఇక డిఎస్సి అభ్యర్థుల వివరాలు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినటువంటి వాళ్ళ వివరాలు ఆల్రెడీ ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. గమనించండి. రైట్, ఇక్కడ ఎవరెవరైతే అయిపోయినాయో ఇక్కడ చూసుకున్నట్లయితే వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను పరిశీలిస్తున్న డిఎస్సి కొత్తగూడానికి సంబంధించి డిఎస్సి 2024 ధృవపత్రాల పరిశీలన పూర్తయిన అభ్యర్థుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను జిల్లా విద్యాశాఖ అధికారి ప్రారంభించారు. అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ సింగరేణి ఉన్నత పాఠశాలలో శుక్రవారం కొనసాగుతుంది. జిల్లాలో మొత్తం 447 పాఠశాల పోస్టులు ఉండగా 1015 మంది అభ్యర్థుల సర్టిఫికేట్లను పరిశీలిస్తున్నారు. 3 రోజుల్లో 852 మంది అభ్యర్థుల సర్టిఫికేట్ పరిశీలన పూర్తయిందని, మిగిలిన 163 మంది పత్రాలను చివరి రోజైన శనివారం పరిశీలిస్తామని డిఓ వెంకటేశ్వరాచారి తెలిపారు. అభ్యర్థులు తప్పనిసరిగా సాయంత్రం 5 గంటలలోపుగా హాజరు కావాలని సూచించారు. సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయిన అభ్యర్థుల సమాచారం ఆన్లైన్లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే వెరిఫికేషన్ అయినటువంటి అభ్యర్థుల యొక్క వివరాలను ఆల్రెడీ వెరిఫికేషన్ అయిన అభ్యర్థుల యొక్క వివరాలను ఆన్లైన్లో డిఎస్సికి పంపడం అనేది జరుగుతుంది. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి పంపడం జరుగుతుంది. రైట్, ఇక్కడ ఒకటి గమనించినట్లు ఎవరైతే వెరిఫికేషన్ కంప్లీట్ అయిందో 1:3 మెంబర్స్, సో ఇక్కడ సెలెక్షన్ అనేది ఇక్కడ చేయన సెలెక్షన్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లోనే సెలెక్షన్ అనేది నడుస్తుంది. ఇక్కడ మీరు 1:3 వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టు ఎవరెవరైతే కంప్లీట్ వాళ్ళందరి డాటా అనేది మళ్ళీ ఆ డిఎస్సి ఆఫీస్కి పంపడం జరుగుతుంది. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి పంపడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రక్రియని నిన్ననే స్టార్ట్ చేశారు. అంటే నిన్నటి నుండి పంపడం స్టార్ట్ చేస్తేనే 6కి కంప్లీట్ చేయాలి. అక్టోబర్ 6 అంటే రేపటికి ఈ యొక్క ప్రక్రియ ఆన్లైన్లో పంపడం ప్రక్రియ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఈ ఆన్లైన్లో నమోదు చేసేటప్పుడు జాగ్రత్తగా అంటే జాబ్ అనేది వాళ్ళ భవిష్యత్తు కాబట్టి ప్రతి ఒక్క వెరిఫికేషన్ అయిన క్యాండిడేట్ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా సో పంపించాల్సిన బాధ్యత అయితే అధికారుల మీద ఉంది. సో డిఓ ఆఫీస్లో ఉన్న కన్సల్ట్ ఎవరైతే పని చేస్తున్నారో సో కాన్సన్ట్రేట్గా ఎలాంటి తప్పులు లేకుండా వెరిఫికేషన్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు పర్ఫెక్ట్గా పంపే ప్రయత్నం చేయండి. పంపాలి తప్పకుండా, అది మీ బాధ్యత. లేకుండా చాలా సఫర్ కావాల్సి ఉంటుంది అభ్యర్థులే మళ్ళీ సఫర్ కావాల్సింది. లిస్టులో పేరు లేక మళ్ళీ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరు పట్టించుకోరు, మళ్ళీ మీరు చేస్తారు మిస్టేక్స్, వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎలాంటి తప్పు లేకుండా తప్పకుండా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి వెరిఫికేషన్ కంప్లీట్ అయిన అభ్యర్థుల యొక్క ప్రతి ఒక్కరి డాటా పర్ఫెక్ట్గా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి పంపిస్తారు డిఓ ఆఫీస్ నుండి. అది రేపటికల్లా కంప్లీట్ అవుతుంది. 7 ఈవినింగ్ వరకు మీకు 1:1 లిస్ట్ అనేది రావడం అనేది జరుగుతుంది. గమనించే ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ తప్పుడు పత్రాలు అందిస్తే క్రిమినల్ కేసు పెట్టండి అని నిన్న కలెక్టర్ గారు చెప్పారు. ఇక డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థులు ఫేక్ ధృవపత్రాలు సమర్పిస్తే క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిఓ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. కలెక్టర్ డిఎస్సి అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన సెంటర్ను పరిశీలించి సూచనలు చేశారు. డిఓ మహమ్మద్ అబ్దుల్ గనీ సెక్టార్ ఆఫీసర్లు పాల్గొనడం జరిగింది. మొత్తానికి ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్స్ తీసుకొస్తారో ఫేక్ సర్టిఫికేట్ తీసుకొచ్చిన అభ్యర్థులు ఎవరున్నా క్రిమినల్ కేసు పెట్టారని నారాయణపేట జిల్లా యొక్క కలెక్టర్ ఆదేశించడం అనేది జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గురుకులాల్లో మరిన్ని బ్యాక్లాగ్ అయితే కాబోతున్నాయి. డిఎస్సికి ఎన్ఓసీలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు. రైట్, ఇక్కడ చూడండి, జేఎల్ ఫలితాలు విడుదల చేయాలి. ఫస్ట్ దీంట్లో వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. స్కూల్ అసిస్టెంట్ ఆల్రెడీ చాలామంది సెలెక్ట్ అయ్యారు. ఎస్జిటికి సెలెక్ట్ అయ్యారు. జేఎల్ వచ్చిన వాళ్ళు, ఈ గురుకులాలో వచ్చినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎస్జిటికి సెలెక్ట్ అయినా గురుకులాన్ని వదిలేసి ఎస్జిటికి జాబ్కి రావడం అనేది జరుగుతుంది. రైట్, ఇక్కడ గురుకులాల్లో బ్యాక్లాగ్ అయిపోతున్నాయి. ఆటోమేటిక్గా జేఎల్లో కూడా జేఎల్ లేకపోవడం వల్ల మళ్ళీ ఎస్జిటీలు కూడా బ్యాక్లాగ్ అవుతాయి. ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్లు కాకపోవచ్చు, కానీ ఎస్జిటీలు అయితే చాలా బ్యాక్లాగ్ అవుతాయి. మళ్ళీ చాలామంది ఎడ్జ్లో ఉన్న వారికి జాబ్స్ రావు. రైట్, ఇక్కడ ఎంతమంది దాదాపుగా చాలామంది నేను మీకు చెప్పడం ఒక సంఖ్య కూడా చెప్పాను. చాలామంది గురుకుల అభ్యర్థులు ఉన్నారు, కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారు. అంటే కానిస్టేబుల్ జాబ్ వచ్చి ఎస్జిటి సాధించే 1:3లో ఉన్నారు. మళ్ళీ గురుకులలో వచ్చినటువంటి వాళ్ళు కూడా మిగతా డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రైట్, అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా అయితే ఫస్ట్ జేఎల్ ఫలితాలను విడుదల చేయాలి. గురుకుల నియామక బోర్డు 9,200
10 పోస్టులను ఏడాది ఫిబ్రవరిలో భర్తీ చేసింది. ఒకే నెలలో ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసి టీజీటీ నుంచి డిఎల్ వరకు ఫలితాలు ఇచ్చింది. దీంతో 1600 మంది అభ్యర్థులు ఒకటి కన్నా ఎక్కువ పోస్టులను అర్హత సాధించి మరికొందరు ఎంపికైన ఉద్యోగాల్లో సొసైటీలో కలిపి దాదాపుగా 1800కు పైగా బ్యాక్లాగ్లు ఏర్పడినట్లు సమాచారం. మరోవైపు ప్రభుత్వ కళాశాలలో 1392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తయింది. రైట్, ఇక్కడ రోజు జేఎల్ రిజల్ట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జేఎల్ గ్రూప్ 4కి సంబంధించిన రిజల్ట్ తప్పకుండా విడుదల చేయాలి. అది జేఎల్ ఫలితాలు విడుదల చేసి జేఎల్ రిక్రూట్మెంట్ చేసిన తర్వాతనే హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ హెచ్జిటి నింపాలి. ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిలప్ చేయాలి, దాని తర్వాత హెచ్జిటి పోస్టులు ఫిలప్ చేయాలి. ఆ విధంగా చేస్తే ఎవరికి అన్యాయం జరగదు, బ్యాక్లాగ్ అనేటివి ఉండవు. అలా కాకుండా ఏం చేస్తారు, ఫస్ట్ అన్నీ ఒకేసారి ఫిలప్ చేస్తారు. జేఎల్ ఇవ్వలేదు, ఇప్పుడు మన డిఎస్సి రిజల్ట్ ఇచ్చారు, వెరిఫికేషన్ నడుస్తుంది, నెక్స్ట్ సెలెక్షన్ అవుతుంది. ఫస్ట్ దీంట్లో కూడా డిఎస్సిలో కూడా మరి ఫస్ట్ ఎస్ఏ వాళ్ళని ఫిలప్ చేస్తే అయిపోతుంది, అట్లా చేయరు. అందరికి ఒకేసారి వెరిఫికేషన్, అందరికి ఒకేసారి సెలెక్షన్ ఒకేసారి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఆ స్కూల్ అసిస్టెంట్లో 2 జాబ్లు వచ్చినాయి అంటే రెండింటికి అటెండ్ అవుతున్నారు. రెండింటికి అటెండ్ అవుతే ఒక దాంట్లో రెండింటిలో సెలెక్ట్ అవుతారు, ఒక దాంట్లోనే జాయిన్ అవుతారు కదా. సో ఇంకోటి ఆటోమేటిక్ ఏమవుతుంది, బ్యాక్లాగ్ అవుతుంది. సో ఒక నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు బ్యాక్లాగ్ అవుతుంది, నెక్స్ట్ రిక్రూట్మెంట్లో కలుపుతామని. సో దాని ద్వారా నష్టం ఎవరికి, మళ్ళీ అభ్యర్థికి. కాబట్టి ఆ ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే స్కూల్ అసిస్టెంట్ ఫస్ట్ సెలెక్షన్ చేయాలి, దాని తర్వాత హెచ్జిటి వాళ్ళని ఇలా తీసుకుంటూ వెళ్తే బెటర్గా ఉంటుంది. సో అలా మన వ్యవస్థ లేదు. సో ఈ లెక్చరర్ పోస్టులు ఇవ్వలేదు. లెక్చరర్ జేఎల్ సెలెక్ట్ అయిన వారు చాలామంది దీంట్లో సెలెక్ట్ అయ్యారు. సో ఇలా నడుస్తుంది. సో జేఎల్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఈ డిఎస్సికి సంబంధించి చేస్తే బాగుండు, కానీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. డిఎస్సికి సంబంధించి 1:1 లిస్ట్ కూడా 7కి రాబోతుంది. సో ఇద్దరు వచ్చి 2 పోస్టులు వచ్చిన ఏ జిల్లాలో ఉన్న అభ్యర్థులు మీరు ఒకసారి ఆలోచించే ప్రయత్నం అయితే చేయండి. నేను ఆ విషయం చెప్పాను. మళ్ళీ నెక్స్ట్ గురుకులాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లో చాలా పోస్టులు ఉండబోతున్నాయి. మళ్ళీ గురుకులాలలో మళ్ళీ దాదాపుగా మరిన్ని పోస్టుల నోటిఫికేషన్తో మరొక నోటిఫికేషన్ అనేది వస్తుంది. 2025లో వస్తాయి. ఈ జాబ్ క్యాలెండర్లో అయితే గురుకులాకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ లేదు. నెక్స్ట్ రాబోయే గురుకుల 2025 జాబ్ క్యాలెండర్లో తప్పకుండా గురుకుల వేకెన్సీస్ మళ్ళీ ఫిలప్ చేయడం అనేది జరుగుతుంది, గమనించండి. మీరు ఒక విషయం చూడండి, జేఎల్ వచ్చిన వ్యక్తి స్కూల్ అసిస్టెంట్ వస్తే మన దాంట్లో స్కూల్ అసిస్టెంట్ వచ్చి జాయిన్ అవుతున్నారు గురుకుల్లో డిఎల్ వదిలేసి. సో అర్థం చేసుకోండి, గురుకుల ఎంత వేకెన్సీస్ ఏర్పడతాయి అనేది గమనించే ప్రయత్నం చేయండి. రైట్, ఇంకో విషయం ఏంటంటే మనకు నెక్స్ట్ రాబోయే డిఎస్సి కూడా తొందరలోనే మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ అయితే టెట్ నోటిఫికేషన్ అయితే నవంబర్లో ఇస్తారు తప్పకుండా. నెక్స్ట్ మంత్లో మనకు టెట్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో అభ్యర్థులు ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి, నెక్స్ట్ దానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. తప్పకుండా గెట్ ఆన్ అనేది అవుతుంది. మన జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ తప్పకుండా మీకు సపోర్ట్గా ఉంటుంది. అన్ని రకాల పీడిఎఫ్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. రైట్, మీరైతే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఒక్క మిత్రుని కన్నా షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.